హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ ఢిల్లీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్లో ఏ దేశాలకు సౌత్ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలకు మెడిటేరియన్ సీ ఉండదు, జోర్డన్. ఇదే క్వశ్చన్ ఇప్పటికి యూపీఎస్సీలో 3 సార్లు ఇచ్చాడు, కొంచెం అటు ఇటు మార్చి. సో దీస్ టైప్ ఆఫ్ జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, సో కైండ్లీ కాల్ టు ద బిలో నెంబర్. ఇంకా ఈరోజు కొన్ని మనం ఎకానమీలో కొన్ని కర్వ్స్ ఉంటాయి, అంటే ఫిలిప్స్ కర్వ్ ఇట్లా. సో వీటి గురించి తెలుసుకుందాం. సో ఇట్స్ లైక్ ఏ స్టాక్ ఇన్ఫర్మేషన్, బట్ చాలా రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆర్థిక వ్యవస్థ గురించి, ఆర్థిక శాస్త్రం గురించి తెలుసుకునేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఫిలిప్స్ కర్వ్ అంటే ఏంటి? ఫిలిప్స్ కర్వ్ అంటే ఏంటంటే ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామీ, ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ ఇన్ఫ్లేషన్ రేట్. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి నిరుద్యోగానికి అదే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణానికి ఈ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని, ఇన్వర్స్ రిలేషన్ని చెప్తుంది. అంటే ఇన్వర్స్ రిలేషన్ అంటే ఇట్లా వేయాలి. అంటే ఇది బేసికల్గా ఏం చెప్తుందంటే, దీన్ని AW ఫిలిప్స్ అనే వ్యక్తి ప్రపోజ్ చేశాడు. ఇది ఏం చెప్తుందంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక దేశంలో నిరుద్యోగం అనేటటువంటిది తగ్గే కొద్దీ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక దేశంలో నిరుద్యోగం తగ్గే కొద్దీ, నిరుద్యోగం తగ్గుతూ ఉంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎందుకు? నిరుద్యోగం తగ్గిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎక్కువగా వర్కర్స్ అంటే పని చేసేటటువంటి వాళ్ళు దొరకరు, కాబట్టి లేబర్ తాలూకా డిమాండ్ పెరుగుతుంది అన్నట్టు. లేబర్ డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు ఎక్కువ లేబర్ దొరకట్లేదు, కాబట్టి మా దగ్గరికి వస్తే ఎక్కువ జీతం ఇస్తామని కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. కాబట్టి ఫర్మ్స్ రైజ్ వేజెస్ అంటే ఆ జీతాలు అనేటటువంటివి పెంచుతారు. జీతాలు ఎప్పుడైతే పెరిగాయో ఒక వస్తువు తాలూకా ఉత్పత్తి ధర, ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఒక వస్తువు ధర పెరిగితే దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం. అంటే ఒక్కొక్కసారి అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది 0 ఉంటే ఆ దేశానికి సమస్య కూడా. అందుకే న్యాచురల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే 3% to 2% ప్రతి దేశంలోనే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనమాట. సో అట్లా ఉండాలని కూడా కొన్నిసార్లు ప్రభుత్వాలు కోరుకుంటాయి అకార్డింగ్ టు దిస్ థియరీ. సో అట్లానే లో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎప్పుడైతే లో అన్ఎంప్లాయ్మెంట్ ఉందో హై ఇన్ఫ్లేషన్ ఉంటుంది, హై అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే లో ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఈ థియరీ ఏం చెప్తుందంటే సెంట్రల్ బ్యాంక్ అంటే మనం ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా ఆ దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. మన దేశంలో RBI ఈ ఇన్ఫ్లేషన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో. ఎట్లా? మానిటరీ పాలసీ ద్వారా. అదే ప్రభుత్వం అయితే దాన్ని ఫిస్కల్ పాలసీ ద్వారా మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి రీసెంట్ అబ్జర్వేషన్స్ ఏం చెప్పాయంటే అన్ఎంప్లాయ్మెంట్, లో అన్ఎంప్లాయ్మెంట్ డస్ నాట్ కాజ్ హై ఇన్ఫ్లేషన్. సో కాబట్టి ఈ వ్యాలిడిటీ అంటే ఎస్పెషల్లీ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఈ థియరీ తప్పు అనేటటువంటి కొన్ని వాదనలు ఈ మధ్యకాలంలో వచ్చాయి. అంటే ఆధునికంగా ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీ ద్వారా ఒకవేళ ఎవడైనా లేకపోతే దానికి కొత్త టెక్నాలజీలు తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్కి డ్రైవర్ లేకపోతే డ్రైవర్లెస్ కార్స్ కనిపెడుతున్నారు మన వాళ్ళు అంటే మనుషులు. సో దీనివల్ల ఆధునిక ఆర్థిక వ్యవస్థల్లో ఎక్కువగా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ థియరీ పనిచేయదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో దీనికి ఒక గ్రాఫ్ కూడా ఉంటుంది. సో ఇదే ఫిలిప్స్ కర్వ్. చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గే కొద్దీ ఎప్పుడు దీన్ని రివర్స్లో చూడాలి. ఇట్లా చూస్తే కష్టం. ముందు X యాక్సిస్ చూసుకొని తర్వాత Y యాక్సిస్ చూడాలి. అది కూడా లెఫ్ట్ టు రైట్ కాదు, రైట్ టు లెఫ్ట్ చూడాలి. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గే కొద్దీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇది మనం చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గే కొద్దీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో అట్లానే సెకండ్ వన్ వచ్చేసి మనం లారెంజ్ కర్వ్ అనమాట. లారెంజ్ కర్వ్ అంటే ఏంటి? ఇన్కమ్ ఆర్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ విత్ పాపులేషన్. అంటే ఆర్థిక అసమానతలు, జనాభా వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనమాట. ఇది మ్యాక్స్ లారెంజ్ అనేటటువంటి వ్యక్తి ఇంట్రడ్యూస్ చేశాడు. ఇదేంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ వెల్త్ కంపేర్డ్ టు పర్ఫెక్ట్లీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇన్కమ్ అనేటటువంటిది ఆ దేశంలో ఉన్నటువంటి సంపద, ఇది డిస్ట్రిబ్యూషన్కి, అలాగే పర్ఫెక్ట్లీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా రిలేషన్ ఉంది అంటే ఇంకొంచెం మనం లోతుగా వెళ్తే దీనికి కూడా ఒక ఇది ఉంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాటెడ్ కర్వ్ ఉంది కదా, ఒకవేళ ఏ దేశంలో అయినా కనుక ఈ పర్టికులర్ క్యుములేటివ్ నార్మలైజ్డ్ ఇన్కమ్ వర్సెస్ క్యుములేటివ్ నార్మలైజ్డ్ ర్యాంక్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఒక దేశంలో ఆర్థిక అసమానతలు ఎట్లా ఉన్నాయి అంటే రిచ్కి పూర్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది లెక్క పెడుతుంది ఈ పర్టికులర్ కర్వ్ అనేటటువంటిది. ఒకవేళ ఆ కర్వ్ అనేటటువంటిది ఇంకో ఇట్లా వచ్చింది అనుకోండి,
పర్ఫెక్ట్లీ ఈక్వాలిటీ లైన్ అంటే ఒక దేశంలో అందరూ సమానంగా సంపాదిస్తున్నారు ఆన్ అన్ యావరేజ్, అంటే ప్రతి వ్యక్తికి సమాన ఆదాయం ఉన్నది అనేది వస్తే ఇగో ఈ డాటెడ్ లైన్లో కర్వ్ వస్తుంది. కానీ సాధారణంగా ఇలా ఉండదు కదా, ఇక్కడ ఒక దేశంలో సంపన్నులు ఉంటారు, పేదవాళ్ళు కూడా ఉంటారు. అలా ఉన్నప్పుడు ఈ లారెంజ్ కర్వ్ వస్తుంది. సో దీనికి ఎంత దగ్గరగా వెళ్తే అంత ఆర్థిక అసమానతలు తగ్గినట్టు అన్నట్టు. సో ఇప్పుడు కనుక మనం చూస్తే ఈ లారెంజ్ కర్వ్ అనేటటువంటి దాని స్ట్రక్చర్ కనుక మనం చూస్తే ఎక్స్ యాక్సిస్లో క్యుములేటివ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అంటే పూర్ పీపుల్ టు రిచ్ పీపుల్ని ఇది చూపిస్తుంది. వర్టికల్ వై యాక్సిస్లో క్యుములేటివ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఎంత పోర్షన్ ఆఫ్ పాపులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 10% ఆఫ్ రిచ్ పీపుల్ దగ్గర ఎంత సంపద ఉన్నది అనేది వై యాక్సిస్ చూపిస్తుంది. 45 degrees లైన్ కనుక వస్తే స్ట్రైట్ లైన్ ఆ దేశం పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అద్భుతమైన సమానత్వం ఉందని. కానీ లారెంజ్ కర్వ్ అనేటటువంటి సాధారణంగా దీనికన్నా బెండ్ అయి ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా ఇన్ఈక్వాలిటీ ప్రతి దేశంలోని కూడా ఆర్థిక అసమానతలు ఉంటాయి అని చూపించేదే లారెంజ్ కర్వ్. అర్థమైందని అనుకుంటున్నాను. సో అంటే లారెంజ్ కర్వ్ ఇలా స్ట్రైట్గా ఉంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అంటే పర్ఫెక్ట్గా సొసైటీలో సమానత్వం ఉన్నది, అలా లేకపోతే ఇది ఉన్నట్టు. సో ఇది మరొక అంశం. ఇక మూడోది లాఫర్ కర్వ్. ఈ లాఫ్టర్ కర్వ్ లేదా లాఫర్ కర్వ్ అనేటటువంటిది ఏంటంటే ట్యాక్స్ రేట్స్, రెవెన్యూ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఒక దేశంలో ఎంత పన్నులు పెంచితే ఎంత ఆదాయం అనేటటువంటిది ప్రభుత్వానికి వస్తుంది, అంటే తక్కువ పన్నులు వేయడం వల్ల ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందా, ఎక్కువ పన్నులు వేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా, మధ్యస్థంగా వేయడం వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందా అనేటటువంటి దాన్ని ఒక గ్రాఫ్ మీద గీస్తారు. ఇది కూడా ఎకనామిస్ట్ ఆర్థర్ లాఫర్ అనేటటువంటి వ్యక్తి తీసుకొచ్చాడు. ఇదేంటంటే ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ 30% అంటే ఎవడన్నా కడతాడు, 90% అంటే ఎవడన్నా కడతాడా? సో ఒక పాయింట్ తర్వాత నువ్వు ట్యాక్స్లు వేస్తే ఎవడు కట్టడు అనే అంశాన్ని ఇది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బేసికల్గా బాగా తక్కువ పన్నులు వేసామనుకోండి మనకి ప్రభుత్వానికి రెవెన్యూ రాదు. అలా కాకుండా పన్ను రేట్లు పెంచామనుకోండి ఇనీషియల్గా రెవెన్యూ పెరుగుతుంది, కానీ తర్వాత ఒక పర్టికులర్ పాయింట్ వచ్చిన తర్వాత ఎవరు కూడా అంత పన్నులు కట్టరు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి తగ్గుతాయి. సో ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు అనేటటువంటి తగ్గుముఖం పడతాయి. కాబట్టి పన్నులు ఎప్పుడు కూడా ఆప్టమిస్టిక్ అంటే ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు కట్టేటటువంటి విధంగా ఉండాలి. సో కాబట్టి ఎక్సెసివ్ హై ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ స్టిమ్యులేట్ ఎకనామిక్ యాక్టివిటీ పొటెన్షియల్లీ రైజింగ్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికంగా ఉన్నటువంటి పన్నులను తగ్గించుకుంటే మనకి అది లాభం ప్రభుత్వానికి. ఎట్లా? ట్యాక్స్ రెవెన్యూ టోటల్గా వచ్చేటటువంటి పన్నుల రెవెన్యూకి సంబంధించి అది చాలా అద్భుతమైనటువంటి అంశం. సో ఈ కర్వ్ ఆబ్వియస్గా పెరాబోలిక్ షేప్లో ఉంటుంది. ఇగో ఇట్లా ఉంటుంది. అంటే ఇది ఏంటంటే ఇది మ్యాక్సిమం ట్యాక్స్. మీరు 0 పన్ను వేస్తే మీకు ఏం రెవెన్యూ రాదు, మీరు పన్ను పెంచుకుంటా పోతే రెవెన్యూ పెరుగుతుంది. ఒక స్టేజ్ తర్వాత అంటే ఇదే 30% అని అనుకోండి, దీని తర్వాత మీరు పన్ను వేసారనుకోండి పన్నులు కట్టడం మానేస్తారు జనం. కాబట్టి దీన్ని ఆప్టిమమ్ ట్యాక్స్ లైన్ అని అంటారనమాట. సో దీన్నే మనము లాఫర్ కర్వ్ అని అంటాం. ఇక నాలుగవది కజ్నెట్స్ కర్వ్. ఈ కజ్నెట్ కర్వ్ అనేటటువంటిది ఏంటంటే ఆర్థిక అసమానతలు, ఆర్థిక వృద్ధి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇండియా ఇస్ ద 4th లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్ అంటారు. కానీ భారతదేశంలో పేదవాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగుండడానికి దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు పేదవాళ్ళుగా ఉండడానికి సంబంధమే లేదు. ఒక ఆర్థిక వ్యవస్థ గొప్పదైనంత మాత్రాన ఆ దేశంలో పేదవాళ్ళు ఉండకూడదని ఎక్కడా లేదు. సో కాబట్టి ఆ రిలేషన్ చెప్తుంది. ఇది సైమన్ కజ్నెట్ అనేటటువంటి వ్యక్తి చెప్తాడు. సో ఇదేంటంటే ఆర్థిక వ్యవస్థ పెరిగే కొద్దీ ఆర్థిక అసమానతల్లో మార్పులు వస్తాయి. సో ఎర్లీ స్టేజెస్లో ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది ఉంటుంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేటటువంటిది ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే గ్రోత్ అనేటటువంటిది కేవలం సంపన్నుల చేతిలో మాత్రమే ఉంటుంది, దానివల్ల ఆర్థిక వ్యవస్థ పైకి వెళ్తుంది, కానీ పేదవాళ్ళుగానే ఉండిపోతారు. కానీ ఒక ఆర్థిక వ్యవస్థ మెచ్యూర్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే అర్బన్ ఏరియాకి షిఫ్ట్ అవుతారు, ఇండస్ట్రియల్ జాబ్కి షిఫ్ట్ అవుతారు, దానివల్ల ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. సో ఇది మనకి కజ్నెట్ కర్వ్ చెప్తుంది. అంటే ఓవరాల్గా ఆర్థిక అసమానతలు అనేటటువంటివి తగ్గుతాయి, మనకు వచ్చే ఆదాయము అందరికీ కూడా చెందుతుంది. సో ఫస్ట్ ఈ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అసమానతలు పెరిగినప్పటికీ తర్వాత అవి తగ్గుతాయి. సో అట్లానే మనకి ఇన్వర్టెడ్ యూ షేప్ గ్రోత్ అనేటటువంటిది గ్రాఫ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇగో ఇలా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది ఇన్ఈక్వాలిటీ తక్కువ ఉంది. దాని తర్వాత ఇన్కమ్ పర్ క్యాపిటా అనేటటువంటిది కూడా తక్కువ ఉంది. తర్వాత ఇన్ఈక్వాలిటీ అనేటటువంటిది ఏమవుతుంది, మళ్ళీ మారినప్పుడు ఇన్కమ్ పర్ క్యాపిటా అనేటటువంటిది కూడా మారుతుంది. సో మనం మళ్ళీ ఇందాకట్లాగే ఇటు నుంచి ఇటు చూసుకోవాలి. అది తగ్గే కొద్దీ ఇన్ఈక్వాలిటీ కూడా తగ్గుతుంది.
రైట్. సో ఇది కజ్నెట్ కర్వ్, అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎకనామిక్ గ్రోత్ అనేటివి రిప్రజెంట్ చేస్తారు, వై యాక్సిస్ మీద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని రిప్రజెంట్ చేస్తారు. సో ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఇనీషియల్గా పెరిగేటప్పుడు ఆర్థిక అసమానతలు ఎక్కువ ఉంటాయి, దాని తర్వాత తగ్గుముఖం పడతాయి, సో దాని తర్వాత మంచి స్టేజ్కి వస్తాయి. సో అది ఈ పర్టికులర్ విషయం చెప్పేటటువంటిది, ఈ కజ్నెట్ కర్వ్ చెప్పేటటువంటిది. సో అట్లాగనే మనం దీనికి సంబంధించి రిలేటెడ్ ఎకనామిక్ క్వశ్చన్ ఇచ్చాను, దయచేసి ఆన్సర్లో తెలపండి. అట్లానే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కజ్నెట్ కర్వ్ అండ్ డిస్కస్ హౌ ఇట్ ఇల్లస్ట్రేట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. 200 పదాల్లో క్వశ్చన్ రాయండి. సో ఇది ఇంపార్టెంట్ ఎకనామిక్ టర్మ్స్. ఇలాంటి టర్మ్స్ మనం వీక్లీ ఆర్ ట్వైస్లీ వన్స్ మనం ఒకసారి చేద్దాం, బికాస్ సంబడి రిక్వెస్టెడ్ దిస్ ఆల్సో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.